హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను ఈ వీడియోలో మీకు చాలా తక్కువ ఆయిల్ వాడి రుచికరమైన రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. డైట్‌లో ఉండేవాళ్ళు తక్కువ ఆయిల్ తినాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇది. దీనికోసం కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకుని, అందులో నీళ్లు పోసి ఒక హాఫ్ కిలో బెండకాయలు, సుమారు పావు కిలో టొమాటోలు బాగా పండినవి తీసుకోండి. 10-15 పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా వేసుకోండి. నేను తీసుకునే పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 20 పచ్చిమిర్చి వేశాను. బెండకాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. టమాటాలను కూడా 4 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఉండే వేస్ట్ పార్ట్‌ని తీసేసి కట్ చేసుకోండి. పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి, తగినంత ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో కలుపుతూ మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ బెండకాయల ప్లేస్‌లో క్యాప్సికమ్ వేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. బెండకాయ మెత్తబడే వరకు ఉడికితే సరిపోతుంది. ఒకసారి ఇలా చెక్ చేసి బెండకాయ మెత్తబడితే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. రోలు శుభ్రంగా కడిగి మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఒక 4 వెల్లుల్లి కూడా తొక్క తీసి పక్కన పెట్టుకోండి. 4 వెల్లుల్లి, చింతపండు కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మీకు రోల్ అవైలబుల్‌గా లేకపోతే మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడి కొంచెం పలుకుగా ఉండేలాగా దంచుకున్నా బావుంటుంది. లేదా బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకున్నా కూడా బావుంటుంది. బాగా మెత్తని పేస్ట్‌లా చేసుకున్నామంటే దోసలోకి కూడా చాలా బావుంటుంది. రైస్‌లోకి, దోసలోకి, చపాతీలోకి దేంట్లోకైనా ఇలా తక్కువ ఆయిల్ వేసిన ఈ బెండకాయ పచ్చడి చాలా బావుంటుంది. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన క్వాంటిటీ సుమారు 8 మందికి ఈ బెండకాయ పచ్చడి సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని, ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న రోటి పచ్చడి వేసుకొని తిన్నామంటే కూర కూడా అవసరం లేదు. మనకి కూర చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా తక్కువ ఆయిల్‌తో హెల్తీగా చేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటాము.